హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హోటల్స్లో 200 ఖర్చు పెట్టి మరీ తినే గ్రీన్ ఎగ్ కర్రీ ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఏ కర్రీ అయినా థిక్ గ్రేవీ మీకు కావాలి అంటే చిన్న టిప్ అయితే చెప్తాను, లాస్ట్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సండే అయినా ట్యూస్డే అయినా మధ్యాహ్నానికి ఎక్కువగా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు వండుకున్నట్టు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ ఇలానే చేయమని పిల్లలు అయితే ఖచ్చితంగా అడుగుతారు. పైగా తక్కువ బడ్జెట్లోనే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ అయితే తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకొని 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూను ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద అయితే పెట్టుకొని ఒక 10 లేదా 15 నిమిషాల వరకు అయినా ఉడికించుకోవాలి. ఈ ఎగ్స్ ఉడికేలోపు 10 గుడ్లకి అయితే 2 కొత్తిమీర కట్టలు అయితే ఉండాలి. సో 5 to 6 వరకు అయితే ఒకటైతే సరిపోతుంది. కొత్తిమీర కొద్దిగా వాడినా లేదా పండినా కూడా పడైన అవసరం లేదు. ఇలా ట్రై చేసేయండి, టేస్ట్లో సూపర్గా అయితే వస్తుంది, ఏ మాత్రం తగ్గదు. ఈ కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసుకొని, అలాగే మీడియం సైజు ఉన్న ఆనియన్ కూడా కట్ చేసుకొని కొత్తిమీరలో అయితే వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. తరువాత 2 టమాటీలను కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని ఇది కూడా పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే కర్రీకి కూడా సరిపడా ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఈలోపు ఎగ్స్ బాగా ఉడికిపోయాయి కాబట్టి వేరే గిన్నెలో చల్లని నీళ్ళు అయితే తీసుకొని ఉడికిన ఎగ్స్ అన్ని అందులో అయితే వేసుకోవాలి. తర్వాత ఇలా చేత్తో ప్రెస్ చేస్తే ఈజీగా పెంక్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అన్ని ఎగ్స్ని ఒలుచుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఎగ్స్ మొత్తాన్ని వేసి బాగా అయితే వేగించుకోవాలి. ఎగ్స్ మొత్తం ఇలా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఎగ్స్ మొత్తం తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. ఏ కర్రీకైనా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి, అలాగే ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని అలాగే కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు కారం, అలాగే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా కొత్తిమీర వేసాం కదా, సో దాని పచ్చివాసన పోయినంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10-15 నిమిషాలు అయ్యాక ఒకసారి బాగా కలుపుకొని బిర్యానీ మసాలా పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఇదే అసలైందనమాట. పుట్నాల పప్పు పొడి కూడా 1 స్పూన్ అయితే వేసుకోండి. హోటల్స్లో ఎక్కువగా థిక్ గ్రేవీ కావాలన్నా ఈ పొడి 2 స్పూన్లు మాత్రమే వేసుకోండి. లేదంటే కార్న్ఫ్లోర్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకోవచ్చు, లేదంటే శనగపిండి కూడా వాడతారు. సో మీకు ఏది నచ్చితే అదైతే వేసుకోండి. పుట్నాల పప్పు పొడి 2 స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని మరోసారి కలుపుకొని సాల్ట్ అయితే సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత వేగించిన ఎగ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మధ్యను కలుపుకుంటూ గ్రేవీ చిక్కబడినంత వరకు ఒక 50 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మరోసారి కలుపుకొని 1 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీర చేదు ఏమైనా రాకుండా ఉండడానికి, అలాగే కారం ఎక్కువైనా లెవెల్స్ చేయడానికి కూడా సూపర్గా వర్కౌట్ అవుతుంది షుగర్ అనేది. అంతేకాదు టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. హోటల్లో ఈ చిన్న ట్రిక్ కూడా ఉపయోగిస్తారు. అలాగే మీ దగ్గర బటర్ కానీ నెయ్యి కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ కానీ ఈ మూడిట్లో ఏదున్నా వేసుకోవచ్చు. ఇవేవి వేయకపోయినా టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. సో లాస్ట్లో కొద్దిగా కస్తూరి మెంతి అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ కొత్తిమీర ఏమీ వేయనవసరం లేదు, ఎందుకంటే గ్రేవీయే కొత్తిమీరది కాబట్టి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ గ్రీన్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీనో. ఈ కర్రీ
వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పరోటాలకు కానీ అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో రెసిపీతో కలుద్దాం. అంతవరకు టాటా బై బాయ్.